పోస్ట్ పోన్ చేయమని విద్యార్థులు అడుగుతున్నారు. కొద్దిగా వివరంగా చెప్పండి. ఈజ్ ఎ గ్రూప్ 1 ఆస్పిరెంట్. పోస్ట్ పోన్ చేయమంటారు అంటే డిఎస్సి నోటిఫికేషన్ గత ప్రభుత్వము 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే మెగా డిఎస్సి వేస్తాము, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. ఏ పార్టీ తరఫున నేను అధికారిని కాదు, నేను ఒక స్టూడెంట్ని. గత 5 సంవత్సరాల నుంచి చదువుతున్నా. నాకు గత ప్రభుత్వము నిర్వహించి ఆగస్టు 29, 30కి ఎగ్జామ్ రాయాలని ఉండే గ్రూప్ 2. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మేము వచ్చిన తర్వాత పోస్టులు పెంచుతాము, నికార్స్కి ఎగ్జామ్ పెడతామంటే సంవత్సరం వేస్ట్ అయినా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నా. ఈ డిఎస్సి ప్రస్తావన అనేది ఏమైందంటే గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7, 8కి ఇచ్చినప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి డిఎస్సి డేట్ జూలై 16 నుంచి ఆగస్టు 5 వరకు ఇస్తే డిఎస్సి చదివే అభ్యర్థులు కూడా అందరూ గ్రూప్ 2కి చదువుకుంటారు. వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చిన 45 డేస్లోనే ఎగ్జామ్ పెట్టడము, ఆ మధ్యలో టెట్ ఎగ్జామ్ పెట్టి టెట్కి డిఎస్కి మధ్యలోనే 15 రోజుల గ్యాప్ ఇస్తే టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. అసలు వాళ్ళ మైండ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళ మైండ్లో ఏమైనా మిషన్సా, రోబోట్సా? అంటే మీకు డేట్స్ అవైలబుల్ ఉంటే అయిపోయాయనా? మరి విద్యార్థులకు సంవత్సరాలు గత 5-6 సంవత్సరాల నుంచి నిరంతరంగా చదువుతున్న విద్యార్థుల జీవితాలు అవి. మీ డేట్స్ 15 రోజుల డేట్ల కోసము జూలై 15 నుంచి 31 పెట్టే మధ్యలో టెట్ వేసిరు, టెట్తో డిస్టర్బ్ చేసిరు. టెట్ అయిపోయిన తర్వాత 15 రోజులకే డిఎస్సి పెడుతురు. డిఎస్సి పెట్టినాక డిఎస్సి ఆగస్టు 5తో అయిపోతే మధ్యలో ఒకటే రోజు గ్యాప్ గ్రూప్ 2 పెడుతురు. డిఎస్సి అభ్యర్థులు పోస్ట్ పోన్ గురించి అడిగే అంశంలో 100% న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉంది అంటున్నా అంటే వాళ్ళకి ప్రిపరేషన్ కి ఒక నెల సమయం ఇవ్వండి, 2 నెలల సమయం ఇవ్వండి. మీరు వేసిన పోస్టులు ఏమన్నా 25,000 పోస్టులు వేసిరా? గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 6,000 పోస్టులు పెంచిరు. డిఎస్సిలో ఒక 6,000 పోస్టులు పెంచి వాళ్ళకి సమయం ఇవ్వకుండా నువ్వు పోస్టులు పెంచేందుకు? గ్రూప్ 2 సార్ ఇది ఏంటంటే ఒక పెద్ద లాజిక్ సార్. ఇది ఓపెన్ గా చెప్పాలంటే విద్యార్థులే కొట్టుకొని చావాలి. ఇప్పుడు ఏ విధంగా అంటే గ్రూప్ 2 ఆగస్టు 7, 8కి డేట్లు ఇచ్చిరు. ఎప్పుడు? జనవరిలోనే డేట్లు ఇచ్చిరు, జనవరి, ఫిబ్రవరిలో చేసిరు. ఈ గ్రూప్ 2 ఉంది, డిఎస్సి డేట్లు జూలైలో ఇస్తే డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో సమయం లేదు. విద్యార్థులు నష్టపోతారని ప్రభుత్వానికి తెలియదా? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఎగ్జామ్ కి మధ్యలో సమయం ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కదా డేట్లు ఇచ్చింది. ఇది ఇందులో లాజిక్ కూడా మాట్లాడతా వినండి. గ్రూప్ 2కి గ్రూప్ 3కి కామన్ సిలబస్ ఉంది. సుకేష్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. దత్తాత్రేయ గారు నాకు ఒకటి స్పష్టంగా చెప్పండి. డిఎస్సి ప్రిపరేషన్కి వీళ్ళకి టైం కావాలనుకుంటున్నారు. ఏం మారుతుంది అంటే సిలబస్లో ఏం మారుతుంది, వాళ్ళకి టైం ఎందుకు కావాలో మీరు స్పష్టంగా చెప్పండి. ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నిర్వహించాలంటే మనకు టీఎస్పీఎస్సి నిర్వహించదండి. ఈ డిఎస్సిని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే డిఎస్సి రాయాల్సిన ప్రతి అభ్యర్థులకు టెట్ క్వాలిఫై కంపల్సరీ కదండి. సో టెట్ ఎగ్జామ్ జూలై 7 రోజు నిర్వహించారు. మొన్న రీసెంట్గా 10 డేస్ 15 డేస్ బ్యాక్ రిజల్ట్ ఇచ్చారు. ఇప్పుడు 1,50,000 మంది టెట్కు అప్లై చేసుకుంటే 57,000 మంది టెట్ క్వాలిఫై అయ్యారండి. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే టెట్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో ఉండే సిలబస్